హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈరోజు మనతో పాటు విశ్లేషించడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అన్న. నమస్తే అన్న, ఇప్పుడు మన ఫిలిం ఛాంబర్ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఫిలిం దాంట్లో చూసుకుంటే గో బ్యాక్ ఏపీ తెలంగాణ అని డివైడ్ వస్తుందన్న. దాని మీద మీ ఒపీనియన్ ఏంటిదన్న? సడన్గా నిన్న ఓ చిల్లర మంద ఆడెవడో ఆకు ఒక్క లేని అడ్రస్ లేనివాడు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకొని ఫిలిం ఛాంబర్స్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి దాడి చేశారు. ఆ దాడి అంటే ఏంటి? నేను అద్దం పగలు కొట్టానా, కుర్చీలు ఇరగొట్టానా, సోఫా చింపానా? నువ్వు మందనేసుకొచ్చి మీద పడితేనే దాన్ని దాడి అంటారు. అది ఏ గొడవైనా కానీ అలాగే అంటారు. సరే, సీనియర్ జర్నలిస్ట్ ఏంటో వీడి ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడు. పోనీ గుళ్ళు, వినాయకుడి టెంపుల్కి వెళ్ళావు నువ్వు. మనం ఎన్ని వినాయకుడి టెంపుల్ చూసినా పక్కన ఒక శివలింగం కూడా ఉంది ఇంటికి. ఆ పక్క సాయిబాబా ఉంటాడు, ఈ పక్క లక్ష్మీదేవి ఉంటుంది, ఈ పక్క ఇంకో దేవుడు ఎవరో బ్రహ్మదేవుడో విష్ణుదేవుడో ఉన్నారనుకుందాం. ఓకే, వినాయకుడు టెంపుల్ కాబట్టి పెద్దగా విగ్రహం ఉంటుంది. ఓకే, సాయిబాబా గుడికి వెళ్తావు, ఆ పక్కన ఇంకో వేరే వేరే దేవుళ్ళ చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి. ఓకే, కథలకు ఉపకథల్లాగా గుడికి చిన్న చిన్న గోపురాలు. ఇంకో టెంపుల్కి వెళ్తావు, ఏ లక్ష్మీదేవి టెంపుల్కే వెళ్ళావు, అక్కడ ఇంకో దేవుళ్ళు చిన్న చిన్నగా ఉంటారు. వాట్ ఎవర్. సో నువ్వు ఏ టెంపుల్కి అయితే వెళ్తున్నావో ఆ విగ్రహం మెయిన్గా ఉంటుంది, మిగతావన్నీ కూడా నీ సౌకర్యార్థం ఉంటాయి. ఇప్పుడు ఫిలిం నగర్ సాయిబాబా టెంపుల్ ఎదురుగా శని దేవుడు కూడా ఉంటాడు చిన్నగా. ఇట్లా కొన్ని ఉంటాయి. ఇప్పుడు నువ్వు గణేష్ టెంపుల్కి వచ్చి గొడవ చేస్తావా? శివుడు ముందా గణేష్ ముందా? గణేష్నేమో అంత పెట్టి శివుడిని ఇంత పెడతావా? హౌ డేర్ యూ, ఇక్కడ ఇది ఎంత ఉండొద్దని గొడవ చేస్తావా? సెన్స్ ఉంటుందా? నెక్స్ట్ అవార్డ్స్. మనకి అవార్డ్స్ కానీ ఇంట్లో పెట్టుకున్న ఏవైనా ఫోటోలు గిటోలు కానీ ఎవరు ఏది ఇస్తే దాన్ని అలా పెట్టుకుంటాం అప్పుడప్పుడు జ్ఞాపికల్లాగా, మెమొరీ లాగా పెట్టేసి. ఒకసారి నువ్వు నాకు రాఘవేంద్రరావు గారి ఫోటో ఇచ్చావు, అది ఇంత ఉంది, బాగుంది, నువ్వు పెయింటింగ్ వేసి ఈడబెట్టా. అలాగే ఇంకెవరో వచ్చి నాకు దాదాసాహెబ్ ఫాల్కే గారి ఫోటో ఇచ్చా, అది ఇంతే ఉంది, అక్కడ పెట్టుకున్నాం. తర్వాత ఇంకొకరు వచ్చేసి జబర్దస్త్లో ఒక నటుడి ఇచ్చారు, పోనీ ఇంద్రజదో రోజదో ఇచ్చారు, ఇంత మరి అదైతే ఏంటో ఇక్కడ పెట్టా. ఈ ఆకు ఒక్క గడి ఇక్కడికి వచ్చాడు. దాదాసాహెబ్ ఫాల్కే గొప్పనా, రోజా గొప్పనా? ఆయన మొహం ఇంతేసి ఈవిడ మొహం అంతెందుకు వేసావని నాతో గొడవ దిగితే ఏం సమాధానం చెప్తాం? సెన్స్ అనేది ఉండాలి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దాని వెనకాల యాక్చువల్ జరిగింది ఏంటి? పైడి జయరాజు గారి ఫోటో కొంచెం చిన్నగా, దానికి మించిన సైజులో ఒక హీరోయిన్ ఫోటో ఉండడం వీళ్ళకి నచ్చల. పైడి జయరాజు గారు మన కరీంనగర్కి చెందినటువంటి అద్భుతమైన నటుడు. ఇక్కడ కాకుండా కనీసం ఒక 300 సినిమాలు మలయాళము, భోజ్పురి, కన్నడ, ఇంకా మరాఠీ, బెంగాలీ అలాంటి లాంగ్వేజెస్ హిందీలో కూడా చేశాడు అప్పట్లో. సో మంచి నటుడు. ఆ రోజుల్లోనే బోల్డన్ అవార్డులు స్వీకరించాడు. ఆయన మంచి దర్శకుడు, అసిస్టెంట్ కెమెరామెన్గా చేశారు, అసిస్టెంట్ ఎడిటర్గా చేశాడు, రైటర్, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, సింపుల్ చెప్పండి గొప్ప వ్యక్తి, మన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. తొలితరం కథానాయకులలో ఒక ప్రముఖుడు. అతని ఫోటో చిన్నగా ఉంటే సీనారే గారి ఫోటో పెద్దగా ఉంది. అంటే మీరు తెలంగాణ మీద వివక్ష చూపిస్తున్నారు. వీళ్ళ ప్రాబ్లం అది. ఇట్లాంటి వాళ్ళు మరి ట్యాంక్ బండ్కి వెళ్తే ఎన్ని గొడవలు పెడతారో. అంబేద్కర్ విగ్రహం అంత ఉంది, స్వతంత్రం తెచ్చిన గాంధీ విగ్రహం ఇంత ఉంది, అంతేగా. ఇంతకి మీది ఎక్కడన్నా? మీది ఎక్కడ ప్రాపర్? ఏపీయా తెలంగాణ? నాది అవుట్ అండ్ అవుట్ తెలంగాణ. మంచిర్యాల అవుట్ అండ్ అవుట్ తెలంగాణ, కరుడు కట్టిన తెలంగాణ మాది. నా భాష నేను చిన్నప్పటి నుంచి యానిమేషన్స్కి డబ్బింగ్ చెప్తూ పెరిగా కాబట్టి బుకిష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇది యాస కాదు. తెలంగాణ యాసో, ఆంధ్ర యాసో, గుంటూరు యాసో, గోదావరి యాసో కాదు. నాది భాష, పుస్తకం చదివినట్టు ఉంటుంది అంతే. సో నేను అలాగే అంటే చదివి వాగి అలా పెరిగే కాబట్టి అది వచ్చింది. సో ఇప్పుడు అంటే ఈ లాంగ్వేజ్ చూసి వీడు కూడా ఆంధ్ర ఏమో అందుకే చేస్తున్నాడు, అందుకని అడిగాను ఈ క్వశ్చన్. నో. ఇకపోతే వాస్తవం మాట్లాడుకుంటే అప్పుడెప్పుడో మన ఇండస్ట్రీ మద్రాసు, తర్వాత అప్పుడేమో చేసేవాళ్ళంటే వాళ్ళకి జర్నీ ఎక్కువ ట్రైన్లే ఉండేవి మా అప్పట్లో. ప్రాక్టికల్గా మాట్లాడదాం, ట్రైన్ జర్నీస్లోనే అంటే ఓవర్ నైట్ జర్నీలో
ఆ కథానాయకో ఆ క్యారెక్టర్ ఆర్టిస్టు సెట్లో ఉండేవాళ్ళు, హోటల్లో దిగి మొహం కడుక్కొని వచ్చేవాళ్ళు తలదూకోరు. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే అక్కడక్కడి నుంచే రైళ్లు వేసేవాళ్ళు. ఓకే. సో ఎక్కువ అంటే చెన్నై పక్కనే ఆంధ్ర కదా, అవునవును, ఇటు నుంచి ఎక్కువ వెళ్ళేవాళ్ళు విజయవాడ నుంచో, గుడివాడ నుంచో, అటు నుంచో. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి చెన్నై జర్నీ అయితే ఇక్కడ నుంచి విజయవాడకు ఒక టాస్క్, విజయవాడ నుంచి చెన్నై ఒక టాస్క్ లాగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ అది కొంచెం పెద్ద జర్నీ అయినప్పటికి కూడా ఒక టాస్క్ లా విజయవాడ స్టేషన్ మనం మెయిన్గా చూస్తాం. అవును. అట్లా చాలా మందికి అని అనుకుంటే విజయవాడ వరకు తెప్పించుకొని మళ్ళీ ఏదో చేయడం ఎందుకని చెప్పేసి అదే స్టేషన్ని డెడ్ ఎండ్ స్టేషన్లా ఫీల్ అయ్యి ఆ లోపల నుంచి ఇటు వచ్చే ఆర్టిస్టులని వేసుకునేవాళ్ళు. రాజమండ్రి నుంచో, సింగిరాయకొండ నుంచో, ఈ రేపల్లె నుంచో, కోనసీమ నుంచో ఎవరెవరెవరో ఇలా ఆడేవాళ్ళు. దర్శకులు, రైటర్లు వీళ్ళు కూడా ఎక్కువ అటువైపు వాళ్ళే ఉండేవాళ్ళు. అలా బోల్డ్ తెలుగు సినిమాలు నిర్మితం అయ్యాయి. స్టూడియోలు గట్రా కూడా అటే ఉండేవి. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లు ఉండేవి. గుంటూరు బ్రాడీపేటలోనే డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు అన్నీ ఉండేవి. అట్లా ఉండిన తర్వాత ఎప్పుడైతే ఇండస్ట్రీ అటు నుంచి హైదరాబాద్కి వచ్చిందో, ఇక్కడ స్టూడియోలు డెవలప్ అయ్యాయో, తర్వాత ఇప్పుడు వీళ్ళకి లాంగ్ అయింది. వైజాగ్ నుంచి తెప్పించుకోవడము అంటే వీళ్ళకి లాంగ్ అయ్యేసరికి వీళ్ళంతా వచ్చి ఏం చేశారంటే ఇక్కడే స్థిరపడిపోయారు. అట్లా ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అంతే ప్రాక్టికల్. అప్పుడు తెలంగాణలో, హైదరాబాద్లో సినిమాలు చాలా తక్కువ. హైదరాబాదీ సినిమాలు కూడా ఉండేవి, డక్ అండ్ వుడ్ అని చిన్న చిన్న సినిమాలు ఏవో అట్లా ఆడేవి, కొన్ని చాలా తక్కువ. కాబట్టి ఏమైందంటే ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు కాదు, వాళ్ళు తెలుగు వాళ్ళే. ఇప్పుడు నిన్నగాక మొన్న రాష్ట్రం బైఫర్కేట్ అయిన తర్వాత అది ఆంధ్రది, ఇది తెలంగాణది అయ్యింది. కానీ ఇండస్ట్రీ డివైడ్ అవ్వలేదు కదా, ఇది ఆంధ్ర తెలంగాణ అనేది. మహానుభావులు నిజంగా ఇట్లా ఫ్యూచర్లో ఈ రెండు ముక్కలు అవుతుందని తెలిస్తే అసలు వచ్చేవారు కాదేమో, లేకపోతే ఇంకెక్కడైనా పెట్టేవాళ్ళేమో. హైదరాబాద్ని ఎంచుకొని పెట్టారు. అఫ్ కోర్స్ అదే రేంజ్లో డెవలప్ అయింది. మనకి ఇక్కడ బోల్డ్ అని లొకేషన్స్ మళ్ళీ వచ్చాయి, స్టూడియోలు వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఆంధ్ర సైడ్ కూడా అప్పట్లో సినిమాలన్నీ చెన్నైకి దగ్గర కాబట్టి తెలుగు సినిమాలన్నీ వీళ్ళు అక్కడ దాకా వెళ్ళాలి, అంటే స్టూడియోల్లోకి వెళ్ళలేక ఇళ్లలో షూటింగ్ చేసేవన్నీ ఆంధ్రాలోనే అయిపోయాయి. అక్కడక్కడ వీళ్ళని నమ్ముకునే చాలామంది స్టూడియోలు గట్రా, ఐ మీన్ హోటళ్ళు గట్రా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇప్పుడు కూడా వెళ్తే ఏ మూలకో ఆంధ్ర సైడ్ ప్రతి బస్ స్టాండ్లో ఏదో ఒక మంచి లాడ్జ్లు అవి ఉంటాయి. వాళ్ళు చెప్పుకుంటారు, కోట గారు ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే ఇక్కడే దిగేవాళ్ళండి, బ్రహ్మానందం గారు వస్తే ఇక్కడే ఉండేవారు, అలీగాడు వస్తే ఇక్కడే ఉండేవారు, బాబుమోహన్ గారు వస్తే ఇక్కడే ఉండేవారు, వాణిశ్రీ అమ్మ వస్తే ఇక్కడే ఉండేది చెప్తారు వాళ్ళు. అలాంటి హోటల్స్ బాగా ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేదు. ఇప్పుడు షూటింగ్స్ అక్కడ తక్కువ కాబట్టి ఆ హోటళ్ళన్నీ ఓయో రూమ్లు అయిపోయి ఏదో అలా లాడ్జ్లాగా బతికేస్తున్నారు. ఇటు వచ్చింది కల్చర్ అంతా. నౌ వాట్ హ్యాపెన్, మనం స్టూడియోస్ రెంట్స్ తెలంగాణ గవర్నమెంట్కే ఇస్తున్నావు, ట్యాక్సెస్ అన్ని తెలంగాణ గవర్నమెంట్కే కడుతున్నావు. బుక్ మై షో ఆఫీస్ ఇక్కడే ఉంది మన నాగార్జున సర్కిల్ దగ్గర. నువ్వు ఊరంతా టికెట్లు అమ్మినా దాని ట్యాక్స్ ఇక్కడే కడుతున్నావు. స్టూడియోలు ఇక్కడే ఉన్నాయి, డబ్బింగ్, రీ రికార్డింగ్, విఎఫ్ఎక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ లేకపోతే నువ్వు బెంగళూరు పోతా, బొంబాయి పోతా అంటావు, కానీ వైజాగ్ వెళ్ళి చేయించుకుంటానంటావా, విజయవాడ పోయి చేయించుకుంటానంటావా అనరు. అదే కదా. సో అట్లా తయారైంది. సో అటువైపు షూటింగ్స్ కూడా తగ్గిపోయాయి, అన్నీ ఇక్కడే వేసేసుకుంటున్నారు, ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. టీవీ సీరియల్ అన్నీ కూడా హైదరాబాద్లోనే అయ్యేవి. ఏదో చుట్టపుగా ఆంధ్ర సైడ్ పోయి 1-2 సీరియల్స్ అలా చూపించుకోవచ్చు, అదేమో మన గ్రాండ్ సీరియల్ మోస్ట్లీ ఇక్కడే. ఇలా అయిన తర్వాత ఏమైందంటే వీళ్ళకి ఇప్పుడు సడన్గా తెలంగాణ ఆంధ్ర బైఫర్కేట్ అయిన తర్వాత తెలుగు సినిమాని కూడా ముక్కలు చేయడం స్టార్ట్ చేశారు. అఫ్కోర్స్ అది రండి మంచిదే. ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండొచ్చు, ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండొచ్చు. అలా ఉంటే ఆంధ్ర సైడ్ కూడా డెవలప్మెంట్ జరుగుద్ది, ఇటు డెవలప్మెంట్ జరుగుద్ది, బోల్డ్ అన్ని సినిమాలు నిర్మితం అవుతాయి, బోల్డ్ అంతమందికి పని దొరుకుద్ది, మంచి విషయమే కాదనలేము. కానీ వీళ్ళని గెట్ లాస్ట్ అనే హక్కు నీకు ఎక్కడిది చెప్పు, అనలేవు. అంటే నువ్వు అంటే ఆంధ్ర వాళ్ళంతా గో బ్యాక్ అంటున్నావు, తెలుగు వాళ్ళందరినీ ఆంధ్ర గో బ్యాక్ అంటున్నావు. టీవీ సీరియల్స్ అన్నీ కూడా కన్నడ ఆర్టిస్టులను తెచ్చుకుంటున్నారు, వాళ్ళనే ఏమన్నా అనగలిగావా? నీ కన్నడ వాడు నచ్చాడు, కేరళ నుంచి వస్తుంటే వాళ్ళు నచ్చారు, హిందీ నుంచి ఇంపోర్ట్ చేసుకునే విలన్లు నచ్చారు, హీరోయిన్లు నచ్చారు. నెక్స్ట్ వీళ్ళేంటి మన తమిళనాడు వాళ్ళు కూడా నచ్చేసారు. మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్రలో మీకు విలన్స్ అయిపోయారా? అంటే తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ఎక్కువగా తెలుగు వాళ్ళ కన్నా కానీ బయట వాళ్ళే ఎక్కువగా ఏలేస్తున్నారు. సీరియల్స్ కానివ్వండి, మూవీస్ ఇవన్నీ. కన్నడలో నీకు ప్రతి హీరోయిన్, కాంతార హీరోయిన్ కూడా గౌడానే, నీకు కేజీఎఫ్ హీరోయిన్ కూడా అక్కడ వాళ్ళే.
మనం మాత్రం ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పెట్టుకుంటాం. తమిళనాడులో కూడా మొత్తం వాళ్ళే అంటారు. మలయాళీస్ మొత్తం వాళ్ళే ఉంటారు ఎలా ఉన్నా కూడా. బెంగాలీస్ వాళ్ళే ఉంటారు. మనమే అందరినీ తెచ్చుకుంటాం. విశాలమైన హృదయం. సరే నీకు ఊరందరూ నచ్చేశారు కానీ మనోళ్ళు ఏమికి అంత శత్రుత్వం ఎందుకు? అంటే ఏం చేశారని నిన్ను వీళ్ళు ఎందుకు వీళ్ళకి ప్రిఫరెన్స్ చేయించుకుంటున్నారు అంటే, ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో ఆంధ్రోడు ఆల్రెడీ అక్కడ చెన్నైలో ట్రైన్డ్ అయి ఉన్నాడు. స్కిల్డ్ లేబర్ని పెట్టుకున్నాడు. ఇక్కడ తర్వాత నేర్చుకున్నారు. ఓకే, అర్థమైందా? ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. వీడు ఆల్రెడీ అక్కడ స్కిల్ అయ్యి వచ్చాడు. ఆల్రెడీ అక్కడ ఇంకో దగ్గర పని చేశాడు కాబట్టి. సో వీళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి పనులు చేయించుకొని వాళ్ళకి అసిస్టెంట్లుగా వీళ్ళని పెట్టారు. సో ఆంధ్రోళ్ళకి అసిస్టెంట్గా నువ్వు తెలంగాణలో పెడతావా? నీకెంత ధైర్యం? అసలు ఇక్కడోడికి అసిస్టెంట్ వాడు కదా ఉండాలని వీడి వాదన. స్కిల్ గురించి అర్థం కావట్లా. ఇట్లా ఉంది పరిస్థితి. నీకు ఎక్కడెక్కడ నుంచి వేరే దేశం నుంచి కూడా ఫైటర్స్ వస్తున్నారు. వేరే దేశం నుంచి కూడా నువ్వు స్టంట్ మాస్టర్లను తెచ్చుకుంటున్నావు. ఇంకో దేశానికి వెళ్ళి ముంబై వెళ్ళి ఎక్కడికో వెళ్ళి నువ్వు విఎఫ్ఎక్స్ వర్కులు చేయించుకుంటున్నావు. పక్కన ఆంధ్రోడు నీ పక్కన తిరుగుతుంటే నీకేదో అనిపించేది. వాళ్ళంతా చిందరవందరూ వచ్చేస్తుంది. మనుషులే కదరా మీరు, ఎందుకు అట్లా తయారయ్యారు? పైగా వీడెవడో జర్నలిస్ట్ అంట, సీనియర్ జర్నలిస్ట్ అంట. ఇంతకాలం జర్నీలో ఈ చూసింది ఇంతేనా? నీకు వివక్ష కనబడుతుందా? బిజినెస్ తెలీదా నీకు? నువ్వు ఒక ప్రొడ్యూసర్ అయితే నీకు అర్థమవుతుంది. నువ్వు ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నావు కదా, ఈ క్వశ్చన్స్ వెయ్యడు. వాడికి ఆన్సర్ తెలుస్తుంది అప్పుడు ఏంటి అనేది. అందరూ కావాలి. ఇప్పుడు హీరోలకి తెలంగాణ ఇప్పుడు అట్లా అంటే ఏం చేయాలి తెలుసా? బాహుబలి 1 తెలంగాణ వర్షన్, బాహుబలి 1 ఆంధ్ర వర్షన్ రిలీజ్ చేయాలి అంతే. అప్పుడు హీరో అదేంటిది కట్టప్ప కూడా వీళ్ళంతా తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడేసేయాలి అంతే. ఇప్పుడు వీళ్ళు ఆంధ్ర లాంగ్వేజ్ మాట్లాడాలి, యాస. అట్లా ఉంటుంది. ప్రతి సినిమాని అలా రిలీజ్ చేసుకోవాలి. వాళ్ళ అబ్బాయిలు వాళ్ళకే. అండ్ తెలుగుని ఏం చేయాలనుకుంటున్నారు అసలు? ఇంతకుముందు 10 ఏళ్ళు ఆడెవడో సుంటని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. ఆ గాడిదకి ఏం తెలుసు అంటే నంది కూడా ఆంధ్రదని వదిలేసాడు వాడు. వాడెప్పుడైతే నంది ఆంధ్రది అన్నాడో 10 ఏళ్ళు నంది అవార్డులు ఆగిపోయాయి. ఎవరెవరైతే అందుకోవాలో మహామహులు అందరూ పోయారు. ఇప్పుడు ఇచ్చినా కూడా ఏం లాభం? వాళ్ళు లేరు, వాళ్ళంతా లేరు, ఎవరు లేరు. ఇది జరిగింది యాక్చువల్గా. సో ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ పెట్టకండి. బయట వాళ్ళందరూ బయట రాష్ట్రాలు అందరూ వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంటే మనము 2 తెలుగు రాష్ట్రాలు ఫ్రెండ్లీగా ఉండాల్సింది పోయి మనమే కొట్లాడుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.